హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్ బ్లాగ్. ఈ వీడియోలో మనము దోశను తయారు చేసుకోవడానికి బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. కొంతమందికి దోశలు క్రంచీగా ఇష్టము, మరికొంతమందికి దోశలు సాఫ్ట్గా ఉండటం ఇష్టము. ఈ వీడియోలో మనము దోశలు సాఫ్ట్గా ఉండడానికి బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ నేను 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను. దీన్ని 3 సార్లు నీట్గా వాష్ చేసి 4 to 5 అవర్స్ బాగా నానబెట్టాలి. 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాసు మినప్పప్పు, 3 స్పూన్ల శనగపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, వీటిని కూడా 3 సార్లు శుభ్రంగా కడిగి 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలి. 4 to 5 అవర్స్ పాటు నానబెట్టుకున్న బియ్యం మరియు పప్పులను మనము మిక్సీలో లేదా గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అలాగే దోశలు సాఫ్ట్గా రావడం కోసము ఒక చిన్న కప్పు అటుకులు లేదా ఒక చిన్న కప్పు అన్నము వేసి వీటితో పాటుగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు దోశలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా రుబ్బి పెట్టుకున్న పిండిని ఒక బాక్స్లో వేసి మనము మూత పెట్టి స్టోర్ చేసుకోవాలి. దీన్ని 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ సోక్ చేయాలి. అప్పుడే పిండి ఫర్మెంట్ అయ్యి దోశలు సాఫ్ట్గా వస్తాయి. పిండిని నైట్ అంతా సోక్ చేయడం వలన మార్నింగ్ అంతా పిండి ఫర్మెంట్ అయ్యి పైకి పొంగి ఉంటుంది. ఫర్మెంట్ అయిన పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత పిండిలో మనము సాల్ట్, కొద్దిగా వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. మిగిలిన దోశ బ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని ఒక బాక్స్లో వేసి మూత పెట్టి దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇది 4 to 5 డేస్ మనము వాడుకోవచ్చు. దోశలు వేయడానికంటే ముందు ప్యాన్ వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్తో బాగా రుద్దాలి. ఇలా చేయడం వలన దోశలు ప్యాన్కి అంటుకోకుండా ఈజీగా తీయడానికి అవుతుంది. ప్యాన్ మీద ఆనియన్తో రుద్దిన తర్వాత దోశపిండిని వేసి దాన్ని నీట్గా పల్చగా రుద్దుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి 2 వైపులా తిప్పి కాల్చుకోవాలి. సాఫ్ట్గా టేస్టీగా ఉన్నటువంటి దోశలు రెడీ అయినాయి.